హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మేము ఒక స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:10కి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి 3 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ముందే మనకి చెక్కింగ్ అదంతా ఉంటుంది కదా, సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి మేము 3కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము ట్రైన్ అనుకున్నాము. ట్రైన్ ఏంటంటే 1 డే జర్నీకే పోతుంది. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం అనుకొని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ట్రిప్ ఏంటో చెప్పలేదు కదా. ఫస్ట్ మదురై అనమాట, అక్కడ నుంచి ఫలని, అండ్ దెన్ అక్కడ నుంచి కొడైకెనాల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మదురై ఎయిర్పోర్ట్ అనమాట. సో మనకి ఫ్లైట్ దిగ్గానే మేమైతే ఇంకా అక్కడ ప్లేసెస్ అవన్నీ విజిట్ చేయడానికి ముందుగానే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మదురైలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. సో వడ, అలాగే రెడ్ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా పూరి, అలాగే పొంగల్ ఇవన్నీ ట్రై చేసామన్నమాట. సో అక్కడ నేనైతే చట్నీస్ అయితే అస్సలు తినలేదు, అంతా సాంబార్తో తిన్నాను. చాలా బాగుందన్నమాట సాంబారు. ఇంకా ఇది వచ్చేసి మనకి మదురై టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. సో టెంపుల్ ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి నెక్స్ట్ ఇయర్ మేలో సంథింగ్ ఏదో ఉత్సవాల్లాగా జరుగుతాయంట. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఎవరైనా బిలో 5 years అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా వెంటనే దర్శనం అయితే అయిపోతుంది. సో మాకైతే దర్శనం బాగా అయిందనమాట. సో మేము అమ్మవారిని బాగా దర్శించుకున్నాము. ఇంకా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫలనీకి రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే మదురై, ఫలని 2 ఒకే రోజు కవర్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు కదా. సో మేము ఇక్కడ మదురైలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఫలనీకి. ఏంటంటే మేము వెళ్ళే దారిలో మధ్యలో ఫుల్ రెయిన్ అనమాట. ఫలనీలో కూడా కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. అక్కడ ఏంటంటే మనకి రోపు ఇవి ఉంటాయి కదా, సో ఇవి వర్షం పడితే ఆపేస్తారంట. బట్ నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఫలనీ వెళ్ళిన రోపు ఇవన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనకి క్యూ అనేది 2 hours 3 hours అలా ఉంటుంది అనమాట. సో స్టెప్స్ అయితే మనం ½ an hourలో ఫినిష్ చేయొచ్చు, లేదా మ్యాక్స్ 40 minutesలో మనం స్టెప్స్ ఎక్కొచ్చు. సో మనకి దర్శనం కూడా బాగా అయింది అనమాట. ఇక్కడ ఈ రోపు ఇవేంటంటే మనకి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అనమాట. సో ఇంకా అలా చూసిన తర్వాత ఇది వచ్చేసి మనకి మదురైలో ఫేమస్ ప్యాలెస్ అనమాట. సో ఇంక ఈ ప్యాలెస్ చూసి మేము రిటర్న్ అయ్యాము. ఇంకా ఆ రోజు నైట్ పళనిలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి పళనిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే బాగా అయిందనమాట. సో మాకైతే మదురై అండ్ పళని దర్శనం అయితే చాలా బాగుంది అనమాట. వీఆర్ బ్లెస్డ్. సో ఇదన్నమాట. ఇంకా ఇలా పళని మొత్తం చూసాక ఇంకా మేము లంచ్ అయితే చేసామన్నమాట. అక్కడ లంచ్ చేసి మేము సౌత్ ఇండియన్ తీసుకున్నాము. ఒక చపాతి, అప్పడం, అలాగే ఒక పప్పుచారు, రసం, పప్పు, ఒక ఫ్రై లాంటిది ఇచ్చారు. సో ఇది మీకు ఇది జిగేద్దంత అనమాట. ఇది మదురైలో మోస్ట్ ఫేమస్ డ్రింక్ అనమాట. మీరు కనుక మదురై వెళ్తే ఇది మాత్రం కంపల్సరిగా తాగండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంక ఇది వచ్చేసి మేము పళనికి వెళ్ళే దారి. పళనికి వెళ్ళే దారిలో మనకి కొడైకెనాల్ ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదంతా కొడైకెనాల్ వ్యూ అనమాట. ఇంకా మాకైతే అసలు మేము ఆ రోజు నైట్ ఫినిష్ చేసుకుని కొడైకెనాల్ 2 days అని పెట్టుకున్నాము. బట్ మనకి ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ రోజు నైట్ పళనిలో స్టే చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా పళనిలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొడైకెనాల్ వెళ్ళి ఇంకా డైరెక్ట్గా రూమ్ ఏం తీసుకోకుండా ప్లేసెస్ విజిట్ చేసి ఈవినింగ్కి ఇంకా రూమ్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇంకా 2 nights వచ్చేసి కొడైకెనాల్లో స్టే చేసాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కొడైకెనాల్ చూపిస్తాను అనమాట. అందులో వ్యూస్ కానీ అదంతా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.